హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సిరి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ ఫిష్ ఫ్రై కోసం నేను 1 kg ఫిష్ తీసుకున్నాను. ఫిష్ని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఫిష్కి అప్లై చేయడానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ నిమ్మరసం. ఈ ఐటమ్స్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వాటరు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని వాటర్ మిక్స్ చేసుకుంటూ పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాము. కలర్ కోసం మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను చిటికెడంతా వేస్తున్నాను, అంతే, ఎక్కువ వేయట్లేదు. బాగా మిక్స్ చేసుకొని ఇలాగా పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఫిష్లు వాష్ చేసుకున్నాం కదా, ఫిష్ పీసెస్, దీనికి మనం తయారు చేసిన మసాలాని అప్లై చేద్దాం. ఇలాగా అప్లై చేసుకోవాలి, గ్యాప్ లేకుండా ఫుల్ ఫిష్ పీసెస్కి అన్నిటికీ అప్లై చేసుకుందాం. ఇలాగ అప్లై చేసుకొని 2 hours నానబెట్టుకున్నట్టయితే మసాలాలో ఫిష్ ముక్కల్ని కారం ఉప్పు అంతా బాగా పడుతుంది పీసెస్కి. ఈ ఫిష్ ముక్కల్ని మనం ఫ్రై చేసుకున్న తర్వాత టేస్టీగా ఉంటుంది. లేనట్టయితే నానబెట్టినట్టయితే మీకు టేస్ట్ అనేది ఉండదు. ఇలా అన్నిటికీ అప్లై చేసుకొని మసాలా మూత పెట్టి 2 hours పక్కన పెట్టుకుందాం. 2 hours అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుందాం. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఫిష్ పీసెస్ని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని తిప్పుకుందాం. ఇలా తిప్పుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకుందాం. ఇలా 2 minutesకి ఒకసారి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. 3-4 times ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.